నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. జ్ఞాన మార్గాన్ని అనుగ్రహించేవాడు పరమేశ్వరుడు. ముక్తి మార్గాన్ని అనుగ్రహించేవాడు ఆ వైకుంఠనాథుడు. భక్తి మార్గానికి సోపానం కార్తీక మాసం. ఈ మాసంలో ప్రతిరోజు ఓ పండుగే, ప్రతిరోజుకు ఓ విశిష్టత ఉంది. అందున ఈ మాసంలో అత్యంత పుణ్యప్రదమైన రోజు కార్తీక పౌర్ణమి. నెలంతా విధులు ఆచరించలేని వారు ఈ ఒక్కరోజు చేసే పుణ్యం వల్ల ఎంతో సత్ఫలితాలు లభిస్తాయన్నది శాస్త్రవచనం. దానికి అనుగుణంగా చంద్రుడు వెదజల్లే ఆ వెన్నెల కాంతుల నీడలో దీపకాంతుల సోయగాలతో ఆ దైవారాధన వల్ల అనంతమైన ఫలితాలున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ దేవీ ఉపాసకులు, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి హైమవతి రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ విశిష్టత ఏమిటి? ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం. యోగికి మూడవ నేత్రం ఆ పున్నమి వెన్నెల. జ్ఞానతత్వానికి నిదర్శనవంతమైనది ఈ కార్తీక పూర్ణిమ. మనిషికి ఏ విధంగా జ్ఞానప్రాప్తి సిద్ధింపచేసుకోవచ్చో తెలియజేసేటువంటి అమృత తత్వమే కార్తీక పూర్ణిమ. అందుచేతనే హరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక పూర్ణిమ నాడు ఉషోదయపూర్వమే సముద్ర స్నానాన్ని ఆచరించాలి. ఈ సముద్ర స్నానం చేయటం వలన మానవుణ్ణి పట్టి పీడిస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నది శాస్త్రం. నరఘోష, దుష్టశక్తుల ప్రభావం ఇవన్నీ కూడా పటాపంచలైపోవటానికి కార్తీక పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా కార్తీక పూర్ణిమ నాడు తెల్లవారుజాముననే నిద్ర నుంచి లేస్తూనే హరినామ సంకీర్తనతో నిద్ర నుంచి లేచి చక్కగా ఉత్తర దిశగా నడిచి దంతధావనం అనంతరం పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు మీకు గనక సముద్రానికి వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లో ఉన్నటువంటి కల్లు ఉప్పు కొద్దిగా తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో కలిపి ఇంటి వద్దనే స్నానం ఆచరించినా కూడా సముద్ర స్నానం చేసిన సత్ఫలితం కొద్దిగానైనా సరే మీకు కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు లెక్క ప్రకారం అయితే ఈ కార్తీక మాసంలో గోమూత్రం సేకరించి నిత్యం కూడాను కొద్దిగా ఆ మూత్రాన్ని స్నానం చేసే నీటిలో ఉంచి చక్కగా స్నానం ఆచరిస్తే ఓహో అద్భుతవంతమైనటువంటి అనిర్వచనీయవంతమైనటువంటి అదృష్టాన్ని పొందుతాడు మానవుడు. ఆ స్నానంలో దాగిన పరమార్థ లక్షణం అది. అంతేకాకుండా ఈ మాసంలో పూర్ణిమ నాడు కృత్తికలో చంద్రుడు పరిపూర్ణవంతుడై వెలుగుతూ ఉంటాడు. కాబట్టి కృత్తికా నక్షత్రం వెడలే లోపులోనే స్నానాన్ని మాత్రం ఆచరించాలి అనే విషయాన్ని గుర్తెరగండి ప్రతి ఒక్కరూ కూడా. అంటే తెల్లవారుజాముననే స్నానం అనేటువంటిది తప్పనిసరిగా
ఈ కార్తీక పౌర్ణమి నాడు చేయాలి. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉన్నట్లయితే మొత్తం కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం ఉన్న సత్ఫలితం కూడా పొందవచ్చు. ఈ పూర్ణిమ నాడు కార్తీక దీపాల్ని మీ గృహంలోనూ దేవాలయ పరిసర ప్రాంతంలోనూ దేవస్థానం వద్ద కానీ లేక ధ్వజస్తంభం ముందు భాగాన కానీ చక్కగా దీపారాధన చేయాలి. ఆ దీపారాధన అనేటువంటిది నువ్వుల నూనెతో చేయొచ్చు, ఆవు నెయ్యితో చేయవచ్చు. అంతేకాకుండా 365 ఒత్తుల్ని ఈరోజు తప్పనిసరిగా గృహిణి ఆ యొక్క దేవాలయం గాలి గోపురం వద్ద కానీ లేక ధ్వజస్తంభం వద్ద కానీ వెలిగించినట్లయితే మీరు ఎప్పుడైనా సరే గృహం నుంచి వేరే ఊరికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో దీపారాధన చేయనటువంటి పాపం ఉంది చూసారా. నిత్యం కూడా దీపారాధన లేదండి, మేము ఊరికి వెళ్ళిపోయామని చెప్పేసి బాధపడేటువంటి వారికి ఈరోజు 365 ఒత్తులు వెలిగించినట్లయితే ఆ ఒత్తులు మీరు ఊళ్ళో లేనప్పుడు కూడా వెలిగించినట్టుగా పరమేశ్వరుడు టిక్కు పెట్టుకుంటాడు. అందుచేత 365 ఒత్తులు ఈరోజు తప్పనిసరిగా వెలిగించి తీరాలి. అసలు దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, దీపంలో లక్ష్మీదేవి ఉంది, దీపంలో దేవతలు నివసిస్తారు. మీరు ఇంటి వద్ద దీపారాధన చేసేటప్పుడు కనీసం మీ వయసుకు తగ్గట్టుగా దీపపు కుంది ఎత్తు ఉండాలండి. దీపపు కుంది ఎత్తు చిన్నదైతే పసిపిల్లవాడికి అన్నం ముద్ద తినిపించినట్టే అవుతుంది. పసిపిల్లవాడు 3 ముద్దల కన్నా తినలేడు కదండి. మనకి 40 సంవత్సరాలు పైబడ్డాయి, దీపారాధన కుంది చూస్తే దేవుడి మందిరంలో చాలా చిన్నది, అక్కడ పొదుపు పనికిరాదు. పొడుగాటి కుంది 12 అంగుళాలు కనీసం ఉండేటట్టుగా దీపారాధన కుంది ఉండాలి. ఆ కుందిని అమర్చేటప్పుడు నేలపైన స్వస్తిక్ సింబల్ వేయాలి, దానిపైన ప్లేటు ఉంచాలి, దానిపైన ఈ దీపపు సమ్మె పెట్టాలి. ఈ దీపపు కుందికి 5 ఇలా పంచ భౌతికాత్మకమైనటువంటి తత్వంలో పంచకళ్యాణార్థ తత్వాన్ని సూచించే విధంగా ఉన్నటువంటి కుందినే కొనుక్కోండి, గుండ్రంగా ఉన్నవి కొనుక్కోవద్దు. 5 వైపులా కూడాను 5 కోణాలతో ఉన్నవి కొనుక్కోండి. 5 కోణాలతో ఉన్నటువంటి కుందిలో మీరు తప్పనిసరిగా దీపారాధన చేసే విధి విధానాన్ని తెలుసుకోండి. మీరు ఇళ్లలో దీపారాధన చేసేటప్పుడు గమనించాల్సింది ముఖ్యమైన విధి ఏమిటంటే, మొట్టమొదటిసారిగా గుండ్రటి కుందిలో నూనె పోసి ఒక వ్యక్తి వెలిగించాలి. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఉపయోగించేటువంటి ఏకహారతిలో ఒక ఒత్తి ఉంచుకోవాలి. తర్వాత మీరు వెలిగించేటువంటి కుందిలో నూనె వేసి 5 ఒత్తులు వేయాలి. 5 ఒత్తుల్ని వెలిగించేటప్పుడు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టె తీసుకొని ఈ యొక్క గుంటటి కుందిలో వేసినటువంటి ఏకవత్తిని వెలిగించాలి. అది ఆత్మ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏకహారతిలో ఉన్న ఒత్తితో ఈ గుంటటి కుందిలో ఉన్నటువంటి ఒత్తిని వెలిగించిన దాని నుంచి వెలిగించాలి. దాన్ని పరమాత్మ అంటాం. ఆత్మ పరమాత్మ. ఈ 5 ఒత్తులు ఉన్నాయి చూసారా మనం వేసినవి, దేవుడి దగ్గర పెట్టిన కుందిలోవి. ఈ 5 ఒత్తులు కూడాను కుడి నుంచి ఎడమకు వెలిగించాలి, ఎడమ నుంచి కుడికి మాత్రం వెలిగించకండి. ఇలా వెలిగించేటప్పుడు పంచకళ్యాణార్థ తత్వం అక్కడ గోచరిస్తుంది. అంటే ఏమిటి? ఆత్మ పరమాత్మ, పరంజ్యోతి పరమాత్మ. ఈ పరంజ్యోతి పరమాత్మకు ఈ శరీరాన్ని అంకితం చేస్తూ, ఈ శరీరం శాశ్వతం కాదు స్వామి, ఆత్మ శాశ్వతమైంది, ఆత్మజ్యోతిని నీకు అంకితం చేస్తున్నాను, నాకు ఎప్పటికీ మోక్షం ప్రసాదిస్తావో దేవాదిదేవా అంటూ నమస్కృతాంజలు గడించాలి. ఆ సమయంలోనే దీపారాధపు కుందికి చక్కగా బొట్లు పెట్టి కింద భాగం బ్రహ్మభాగం అంటాం. ఆ బ్రహ్మభాగానికి తప్పనిసరిగా పువ్వు కాడపైకి వచ్చేటట్టుగా పెట్టాలి.
అంతేగాని కాడ కిందకి పువ్వు పైకి పెట్టకూడదు ఎప్పుడు కూడా. దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఆ కాడ పై భాగాన ఉండేట్టు కింద పువ్వును ఉండేటట్టుగా పెట్టి తర్వాత మరలా నూనె పోయాలి. అంటే మరలా జన్మ అంటూ ఇస్తావేమో స్వామి, ఇన్ని జన్మలు ఎత్తలేనయ్యా, నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పేసి దానిలో మరలా నూనె పోసి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాక్షతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అని చెప్పేసి ధ్యానం చేయాలి. ఇది అసలు సిసలైన దీపారాధన చేసే విధి విధానం. ప్రతి వాళ్ళు కూడా తమ గృహాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే, అంతేగాని డైరెక్ట్గా అగ్గిపెట్టె తీసుకొని ఆ యొక్క కుందిలోని దీపాన్ని మాత్రం వెలిగించకండి. ఎప్పుడు వెలిగిస్తామంటే ఈ శరీరాన్ని విడిచేసిన తర్వాత డైరెక్ట్గా వెలిగిస్తారు అక్కడ. కాబట్టి ఇది చాలా తప్పు. చేసేటువంటి విధి విధానం తెలుసుకోవాలి. ఈ కార్తీక పూర్ణిమ నాడు ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి సూత్రంలో దీపారాధన వెలిగించేటువంటి విధి విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలు. అంతేకాకుండా శివాలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం అని చెప్పేసి నిర్వహిస్తారు. అటువంటి సమయంలో జ్వాలాతోరణం దగ్గరికి గనక మనం వెళ్ళి ఆ పరమేశ్వరి ఆలాహలం వచ్చినప్పుడు పరమేశ్వరుని వంక చూస్తూ క్రీగంటితో ఆలాహలాన్ని స్వీకరించమని కోరినప్పుడు ఆయన ఆనందంగా ఆలాహలాన్ని ఈ యొక్క నేరేడు పండులా చేసి నీలకంఠుడయ్యాడు, ప్రపంచాన్ని రక్షించాడు. అందుకని అమ్మా పార్వతీదేవి, నీవు మమ్మల్ని అందరినీ రక్షించావు, నీకు కృతజ్ఞతగా ఈ జ్వాలాతోరణం కట్టాం తల్లి అంటూ ఆ తల్లిని చక్కగా పల్లకిలో ఉంచి 3 సార్లు అటు ఇటు తిప్పేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి సాంప్రదాయం. ప్రతి ఒక్కరూ కూడా జ్వాలాతోరణానికి వెళ్ళి ఆ జ్వాలాతోరణం నుంచి లోపలికి గనక వచ్చేటప్పుడు మన మీద గనక ఆ యొక్క నిప్పు కణికలు పడ్డా మనకేం గనక కాకుండా ఉంటే మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రం. హాహా బాగా ఉంది అని చెప్పేసి మనం భావిస్తాం. ఇంత అద్భుతమైనటువంటి శైలి ఈ కార్తీక పూర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా కార్తీక పూర్ణమి నాడు మహిళలందరూ కూడాను కార్తీక పూర్ణమి నోములు అని చెప్పేసి చేస్తారు. ఈ నోములు గనక ఆచరించినట్లయితే గృహం లేని వాళ్ళకి గృహం వస్తుంది. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సుమా రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు శివాలయాల్లో జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివాలయంలో సాయం సంధ్యా సమయంలో జ్వాలాతోరణం వెనకాల దాగిన పరమార్థం అద్భుతవంతమైంది. దేవదానవులు సముద్రాన్ని మదించేటప్పుడు ఆలాహలం ఉద్భవించిన తరుణంలో పార్వతీదేవి పరమేశ్వరుడి వంక క్రీగంటి చూపు చూసింది. ఆయన కూడాను ఆమె వంక చూస్తే ఆమె మంగళసూత్రాన్ని గట్టిగా పట్టుకొని ఆలాహలాన్ని స్వీకరించమని చెప్పేసి ప్రార్థన చేసింది. అంటే ఆమెకి తన మంగళసూత్రం మీద అంత గట్టి నమ్మకం పార్వతీదేవికి. అందుచేతనే ఆ మంగళసూత్రం మీద నమ్మకంతోనే ఆలాహలాన్ని స్వీకరించాడు పరమేశ్వరుడు, నీలకంఠుడయ్యాడు. ఇంత అద్భుతమైనటువంటి తత్వాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు పార్వతీదేవి నీకు కృతజ్ఞతలమ్మా అని చెప్పేసి మాకు కూడా సౌభాగ్య సిద్ధిని ప్రసాదించవలసింది, మేమంతా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లేట్టు ఆశీర్వదించవలసింది, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పేసి జ్వాలాతోరణం అని చెప్పేసి గడ్డితోటి చక్కగా పేర్చి దాని కింద 3 సార్లు అమ్మవారి యొక్క విగ్రహాన్ని అటు ఇటు తీసుకువెళ్తారు. ఆ సమయంలో మనం కూడాను ఆ గడ్డి కిందనే మంట మండుతూ ఉంటుంది పైన. మనం నడిచినట్లయితే మనకు కూడాను పార్వతీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వస్తాయని, అదృష్టం వస్తుందని చెప్పేసి కార్తీక పూర్ణిమ నాడు నిర్వహించేటువంటి విధి విధానం. అంతేకాకుండా ఈ మాసంలో కలరా, టైఫాయిడ్ ఇట్లాంటివన్నీ వ్యాధులు విజృంభించేటువంటి తరుణం ఎక్కువగా. అందుచేత పూర్వం గ్రామాల్లో కూడాను జ్వాలాతోరణం అని చెప్పేసి ఆ గ్రామ పొలిమేరలో బాగా అలా ఒక తాడుకు చక్కగా గరికపోచలు చుట్టి మధ్యలో మామిడి కొమ్మలు కూడా కట్టి ప్రతి ఒక్క ఆవు
ఈ యొక్క గోవులు అనేక రకాలైనటువంటి జంతువులన్నీ కూడా దానిలో నుంచి వచ్చేటట్టుగా చేశారు. ఆ గోవులకి పశు సంపదకి హాని కలగకుండా, ఎటువంటి వ్యాధులు రాకుండా ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది దీని కింద నడిచినట్లయితే అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఈ ఆచారం మనకు అనేక గ్రామాల్లో కనిపిస్తుంది. ఆ ఆచారం వెనకాల ఇక్కడ సదాచార సంపన్నత రీత్యా జ్వాలాతరుణంలో దాగిన పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. బళ్ళారి నుంచి గంగమ్మ రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు ఆచరించాల్సిన వ్రతాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు స్త్రీలందరూ కూడాను 30 పున్నముల నోము అని చెప్పేసి నోముకుంటారు. ఇలా గనక నోముకున్నట్టయితే సౌభాగ్య స్థితితో పాటుగా గృహయోగం కూడాను సంప్రాప్తమవుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే కార్తీక పూర్ణిమ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను అనంతానంత స్వరూపుడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని నిర్వహించడం సాంప్రదాయం. అలా గనక వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే సత్యనారాయణ స్వామి వారి యొక్క దయ వలన కుటుంబంలో అనేక రీతులుగా ఆర్థిక పురోభివృద్ధి, ఆరోగ్యం చేకూరుతాయి అని చెప్పేసి శాస్త్రం. కార్తీక పూర్ణిమ నాడు దేవాలయంలో వెలిగించేటువంటి 1,00,000 దీపాలు, 1,00,00,000 దీపాలు ఇవన్నీ కూడా అనేక చోట్ల వెలిగిస్తూ ఉంటారు. అలా వెలిగించేటువంటి దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాలతో కూడినటువంటి దీపపు కాంతిని ఒక్కసారి దర్శిస్తేనే చాలు జన్మ ధన్యమైపోతుంది అని చెప్పేసి శాస్త్రం. భక్తి ఛానల్ వాళ్ళు కూడాను 1,00,00,000 దీపోత్సవం పేరుతో ఇటువంటి విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అటువంటి 1,00,00,000 దీపోత్సవాన్ని కనులారా వీక్షిస్తేనే జన్మ ధన్యమై తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి గొప్ప విశిష్టవంతమైనటువంటి హరిహరాత్మక తత్వంలో కూడినటువంటి ఈ కార్తీక మాసం వెనకాల దాగిన పరమార్థం ఏమిటంటే అంతా పరమేశ్వర లీల, మన నిమిత్తమాతులం. ఆ స్వామి అనుగ్రహ కటాక్ష వీక్షణాల రీత్యానే మనం మానవులం మనుగడ సాగిస్తున్నాం అనేటువంటి చక్కటి భక్తి భావన స్ఫూర్తిని అర్థం చేసుకొని మా జీవన నౌకకు నీవు తోడుగా నీడగా ఉండి సన్మార్గవంతమైనటువంటి దీపపు కాంతితో ఆవలి తీరంలో మోక్షాన్ని చేకూర్చేట్టు అనుగ్రహించవలసింది దేవాదిదేవా. తమసోమ జ్యోతిర్గమయ స్వరూప అని ధ్యానం చేయటమే ఈ కార్తీక దీపోత్సవంలోను కార్తీక పున్నమిలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి కాంతి పుంజల్లోనూ దాగినటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం. అందుచేతే చంద్రుడు మనఃకారకుడు. పూర్ణమి నాటి చంద్రుడు పూర్ణచంద్రోదయ కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో పాలతో చేసినటువంటి అన్నపు పరమాన్నాన్ని ఆ చంద్ర భగవానికి చక్కగా నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది గనక ఆ యొక్క ఆవు పాలతో చేసిన అన్నపు పరమాణాన్ని గనక స్వీకరించినట్లయితే ఇంటిల్లిపాదికి కూడా ఓర్పు అనేది వస్తుంది. ఓర్పు నశిస్తే కదా కోపం వచ్చేది. ఆ ఓర్పుతో కోపాన్ని జయించి చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగించటానికి అంతా ఈశ్వర దయ అంటూ తమ తమ విధుల్ని సక్రమంగా సన్మార్గంలో నిర్వర్తించడానికి ఇది సహకరిస్తుంది సుమా. ఇంత గొప్ప విశేషం ఉంది కార్తీక మాసం పౌర్ణమి నాడు. యోగికి 3వ నేత్రం తెరుచుకోవటం అంటే జ్ఞాన నేత్రం తెరుచుకోవటమే కదా. చంద్రోదయ తత్వం ఇక్కడ కనిపిస్తోంది అన్నమాట. మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి రవీంద్రనాథ్ రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు శైవక్షేత్ర దర్శనం, నదీ స్నానం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉషోదయ పూర్వమే స్నానం చేసేటప్పుడు నీటిలో దిగేటప్పుడే ఒడ్డున ఉన్న మట్టిని తీసుకొని ఆ నీటిలో వేసి శివనామం చేస్తూ ఆ వాలుగా
తూర్పు వైపు తిరిగి స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి అనుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత 3 మునగలు మునగాలి. ఆడవాళ్ళైతే మాత్రం నెత్తిన ఇలా నీళ్లు చల్లుకుంటూ స్నానం చేయాలి తప్పితే మునగకూడదు. మనకు శాస్త్రంలో చెప్పారు. ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఒడ్డుకు వచ్చేటప్పుడు 3 జ్యోతులతో నీళ్లు తీసుకొని అలా వదిలేయాలి. ఆ యొక్క ఒడ్డున వదిలేసిన తర్వాత తడి బట్టల్ని ఇలా పట్టుకొని పిండాలి. ఒంటికి ఉన్న తడి బట్టల్ని, దాన్ని యక్షతర్పణం అంటారు. ఆ యక్షతర్పణం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వీపు తుడుచుకోవాలి. ఎందుకంటే నాడీ కేంద్రం సమున్నతమైనటువంటి స్థాయిని కలిగించడానికి. తర్వాతనే ఒళ్ళంతా తుడుచుకొని పొడి బట్టలు కట్టుకొని చక్కగా విభూది ధారణ, గంధం, కుంకుమ పెట్టుకొని సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేసిన తదుపరే గాయత్రి మంత్రం ఉన్నవాళ్ళు గాయత్రి ఉపాసన చేసుకోవచ్చు. ఆ నదీ తీరంలోనే దీపాన్ని వెలిగించి శివాభిషేకం చేయాలి. శివదర్శనం చేసుకోవాలి. విష్ణు దర్శనం కూడా చేసుకోవచ్చు. తీర్థక్షేత్ర దర్శనం కార్తీక మాసంలో జన్మాంతర పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప విశ్లేషణ ఈ కార్తీక స్నానం వెనకాల దాగిన పరమార్థం. అందుచేత నదీ తీరంలో స్నానం చేయటం వలన ఔషధీయుక్తమైనటువంటి తత్వచింతన నదీ నీటిలో ఉంటుంది. కాబట్టి అది ఒంటికి అనారోగ్యాన్ని రాకుండా కాపాడేటువంటి లక్షణం. చక్కగా జీర్ణక్రియ కూడాను చక్కగా జరిగేటట్టుగా చేసేటువంటి ప్రక్రియ ఈ నదీ స్నాన ఫలితం వలన కలుగుతుంది. జన్మాంతరాల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోవటానికి స్నానం చాలా విశిష్ట తత్వాన్ని ఇస్తుంది. తర్వాత దీపం, తర్వాత ఉపవాసం, తర్వాత శివదర్శనం, విష్ణు దర్శనం. హరహర మహాదేవ, శంభో శంకర, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఈ కార్తీక మాసమంతా ఆనందతత్వంతో, భక్తి భావన స్ఫూర్తితో, త్రికరణ శుద్ధితో ఈ మానవ జీవితాన్ని పావనం చేసుకుందామా? మరి చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి కార్తీక పౌర్ణమి గురించి ఎన్నో చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీం శివాయ నమః. హరహర మహాదేవ. చూసారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.